Give me my share, I'm going. నా ఆస్తి నాకు ఇచ్చే, నేను వెళ్ళిపోతున్నాను. And the father says, okay, take it. తండ్రి అన్నాడు, సరే తీసుకోన్నాడు. He knows this child will go and ruin himself. ఈ అబ్బాయి వెళ్ళి తను నాశనం చేసుకుంటాడని ఆయన ఎరుగును. And after a few years, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, just like the father said, తండ్రి చెప్పినట్టే he's wasted all his money. డబ్బంతా పాడు చేశాడు. All his friends took his money. తన స్నేహితులంతా డబ్బు తీసుకున్నారు. And finally he is so poor that he's looking after pigs. చివరిగా ఎంత పేద స్థితిలోకి వచ్చాడంటే పందులు కాసుకుంటున్నాడు. And he doesn't even have money to get food. He wants to eat what the pigs are eating. అతడు ఆహారం కొనుక్కు తింటానికి కూడా డబ్బు లేదు. పందులు తినేటటువంటి పొట్టు తినాలనుకుంటున్నాడు. How did that happen? ఎట్లా జరిగింది? The father could have told him when he came back. మరి తండ్రి చెప్పుండొచ్చు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్టయితే, if you had listened to me, నీవు నాకు విన్నట్టయితే, you would not have reached that level. ఈ పరిస్థితి నీకు వచ్చి ఉండేది కాదు. Your peace would have been like a river in this house. నీ సమాధానం ఈ గృహములోనే ఉంటూ నది వలె ప్రవహించే సమాధానం కలిగి ఉండేవాడివి. We have to learn something from that. దీని నుంచి మనం ఏదో నేర్చుకోవాల్సిన పాఠం. When we don't listen to our heavenly Father, మన పరలోకపు తండ్రి చెప్పినటువంటి విషయాన్ని మనం వినకపోతే, and we take his gifts and spend it on ourselves, ఆయన అనుగ్రహించే వరాలనే మన ఇష్టం వచ్చినట్టు వాటిని వ్యాయామం చేస్తుంటే, you will finally end up where the pigs are. చివరిగా ఎక్కడికి చేరుకుంటామంటే మన పందులు ఎక్కడ ఉన్నాయో ఆ స్థితికి వెళ్ళిపోతాం. Just like that prodigal son took the father's money and spent it all on himself. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి డబ్బు తీసుకుని అదంతా తన కొరకే స్వయంగా ఖర్చు పెట్టుకోవడం ప్రారంభించాడు. He lost his peace, he lost his joy, he lost everything. సమాధానం పోగొట్టుకున్నాడు, సంతోషం పోగొట్టుకున్నాడు, తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. Many of God's children are also like that. అనేక మంది దేవుని బిడ్డలు కూడా ఇట్లా ఉంటున్నారు. We receive God's gifts, దేవుడిచ్చే బహుమానాలు తీసుకుంటున్నారు, and we use it for ourselves. వాటిని తమ స్వయం కోసం ఖర్చు చేస్తున్నారు. Listen to this. వినండి ఈ సంగతి. Who is the prodigal son? ఎవరి తప్పిపోయిన కుమారుడు? The one who takes God's gifts and uses it for himself. దేవుని వరాలు, దేవుడిచ్చే బహుమానాలు తీసుకొని తమ కొరకు వినియోగించుకునే